నమస్తే ఏపీ 01 న్యూస్కు స్వాగతం. నా పేరు తన్నీర్ శ్రీనివాసులు. మీరు చూస్తున్నటువంటిది మరి అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని అనంతపురం రోడ్డులో ఉన్నటువంటి మురికి కాలువను జేసీబీ ద్వారా శుభ్రం చేస్తున్నటువంటి విధానాలు. మరి ఇది ప్రభుత్వం చేస్తుందా లేకపోతే స్థానిక మున్సిపల్ అధికారులు చేస్తున్నారంటే అటువంటిలో నిజం లేదు. ఎవరు చేస్తున్నారు? స్థానిక ప్రజానీకం చందాలు వేసుకుని జేసీబీని పిలిపించుకొని మరి ఈ కాలువను శుభ్రపరుస్తున్నారు. కారణం ఏమిటంటే శుభ్రపరిచే ప్రాంతంలో పడమరి వైపున భారీ ఎత్తున కట్ట తెగిపోయి నీరంతా కూడా పడమర ప్రాంతాల్లో గృహాల వద్దకు చేరడం, ఇటీవల వర్షాకాలంలో చాలా ఇబ్బందులు గురైనటువంటి విషయం కూడా తెలుసు. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా సంబంధిత డీకి ఫోన్ చేసినా కానీ పట్టించుకోవడం లేదని, నాకు సంబంధం లేదని అంటున్నారని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో వెంకటేశ్వర్లోని రిటైర్డ్ ఉద్యోగి మాట్లాడుతూ, మౌలిక వసతులు కల్పించలేనప్పుడు మేము వేలాది రూపాయలు ఇంటి శిస్తులు ఎందుకు చెల్లించాలని ఆయన ప్రశ్నిస్తున్నాడు. మా ఇంటి ప్రక్కన ఉన్నటువంటి మట్టి రోడ్డు గుంతలమైపోయిందని, కనీసం ద్విచక్ర వాహనాలు కూడా ప్రయాణించేందుకు కూడా అనుకూలంగా లేదని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, మరి విరూపాక్ష రెడ్డి ఇంటి సమీపంలో ఏర్పడినటువంటి గండి ప్రాంతాన్ని 4-5 సార్లు సంబంధిత అధికారులు కూర్చినప్పటికీ కూడా ప్రయోజనము లేకపోతుందని, మరి ఈ యొక్క కాలువ దక్షిణ వైపున లోతుగా తీస్తే బాగుంటుందని పైన తీయడం వల్ల మరి వర్షాకాలంలో ఆ పరిస్థితి చాలా దీనంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని కాలువను ఇక్కడ గండి పడకుండా చూడాలని, కొందరు స్వార్థపరులు వర్షాకాలంలో గండి పడేందుకు ప్రయత్నం చేస్తున్నారని, ఈ విషయంలో ఇప్పటికైనా అధికారులు స్పందన చేయాలని, స్థానికులమైనటువంటి మేము చందాలు వేసుకొని పని చేయడం మాకు గర్వకారణంగా ఉన్నప్పటికీ మౌలిక వసతులు కల్పించలేనప్పుడు ఇంటి శిస్తులు ఎందుకు చెల్లించాలని చెప్పి మరి రిటైర్డ్ ఉద్యోగి వెంకటేశ్వర్లు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కాలనీలో రోడ్లు కానీ మురికి కాలువలు కానీ లేవని, మరి ఈ విషయంలో సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నారు. మరి జేసీబీతో పూర్తి స్థాయిలో పనులు జరుగుతున్నటువంటి విధానాన్ని కూడా మీరు చూడండి. ఏపీ 01 న్యూస్ ను యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయండి. ఆడ బొక్క పెట్టుకుంటాదేమో అని భయం అంతే. ఇమ్మను మొత్తం లోపలికే దిమ్మను. పెట్టుకో, ఇప్పుడు పడుతుంది. అట్లా దానికి సందేహం కూడా, కానీ మట్టిని ఎంతసేపు ఓవన్ చెప్పలేకే బొక్క పెట్టుకుంటుంది. మరి అంతేనా? నీళ్ళేమో నిలబడినాయి, లీక్ కాలేదు. నిలబడి ఈడ నీళ్ళు వేసుగా మట్టి వేస్తాం. 2 ట్రిప్పులు రాళ్ళు కరెక్ట్ చూడు. ఇప్పుడు పామ్ 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 రుక్కు అది నీళ్ళ పాము ఉన్నట్టుంది. అది సరిపోదు. ఇది తీసుకోమని తీసుకోమని ఏం కాదు, అదే ముచ్చుకొని పోతుంది.
ఇదో బాబు దీన్ని తీసుకో దీన్ని ఇది ఈ మట్టి తీసుకో. వస్తుందేమో చూడు ఇదంతా తీసుకో కావాలంటే ఇది తీసుకో బాబు ఇది వేసుకో ఇది ఈ మట్టి తీసుకో అంటే ఇట్లా తీసుకో ఏం కాదులే కావాలా 2-3 జట్లు అడ్డు సరే కొంచెం ముందుకు పోయి ఈడే తీసుకో లక్ష్మీనారాయణ ఈడే తీసుకునిలే ఇప్పుడు ఏట్లో మన వాళ్ళు మట్టి వేసినారు అదే తీసుకున్నట్లే ఇంట్లో దాంతో అట్లా దొండంతో వేసారు ఏమో చేస్తాడు చూస్తాం కదా పోయి పోస్తా